వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్, నేను కవిత. ముందుగా టుడే స్టాప్ హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో మరో పథకానికి మంగళం. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. కేంద్రం ఇచ్చింది నిధులు కాదు అప్పు. అమరావతికి 15,000 కోట్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ క్లారిటీ. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్, జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో నియమించిన ప్రభుత్వం. గద్దర్ అవార్డ్స్ ప్రతిపాదన ఫిలిం ఛాంబర్ ముందుకు తీసుకువెళ్లాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నటుడు చిరంజీవి స్పందన. దేవభూమి కేరళలో ప్రకృతి విలయ తాండవం. వయనాడ్ ఘటనలో 100 మందికి పైగా దుర్మరణం. ప్రచారంలో దూసుకుపోతోన్న అమెరికా ఉపాధ్యక్షురాలు. డెమోక్రాట్ల నుంచి కమలా హారిస్కు విశేష ఆదరణ. అప్డేట్స్ చూద్దాం. దేవుడి భూమిగా చెప్పుకునే కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. వయనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 100 మందికి పైగా బలయ్యారు. మృతుల సంఖ్య 107కు చేరగా 128 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీఎం పినరయి విజయన్ తెలిపారు. 3,000 మందికి పైగా వయనాడ్లో రిలీఫ్ క్యాంప్స్లో తలదాచుకుంటున్నారు. అర్ధరాత్రి గ్రామాలపై కొండచర్యలు బురద విరుచుకుపడి అనేక మంది సజీవ సమాధయ్యారు. పదుల సంఖ్యలో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. మట్టి బురద కింద 100 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 400 ఇళ్లను మట్టి చర్యలు కమ్మేశాయి. చాలా మంది నిద్రలోనే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఓ వ్యక్తి బురదలో రాయి పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకృతి ప్రకోపానికి సాక్ష్యంగా నిలిచాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యులయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మందికి పైగా సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, మసీదు, చర్చిల్లో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న వారిని హెలికాప్టర్లలో సమీప హాస్పిటల్స్కు తరలిస్తున్నారు. వయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు కేంద్రం అండగా నిలిచింది. కేంద్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం విజయన్తో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్లిష్ట సమయంలో పొరుగు రాష్ట్రానికి బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేరళ సీఎం సహాయ నిధికి 5 కోట్లు విడుదల చేశారు. 10 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. వయనాడ్ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలో 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారాయన. వయనాడ్లో సహాయ పునరావాస కార్యక్రమాలకు అండగా నిలవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కొండచర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని కోరారు. వయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు గురించి లోక్సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలను వెంటనే మ్యాపింగ్ చేయాలన్నారు. I request the union government to extend all possible support for rescue and medical care, immediate release of the compensation to deceased people if that compensation can be increased as well, restore vital transport and communication lines, set up relief at the earliest and prepare a roadmap for the rehabilitation of the affected families.
వాయనాడ్ విలయంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కష్టకాలంతో కేరళ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ సీఎం విజయంతో మాట్లాడారని తెలిపారు. बचने की स्थिति में है उनको बचाया जाए, हेल्थ के दृष्टि से हम वहां पर काम करें, इमरजेंसी रिस्पांस सिस्टम को हम एक्टिवेट करें, वो सारी चीजें की जा रही हैं और आपकी भावनाओं के साथ हम सब जुड़े हैं, हम सब लोग उसके साथ हैं। और फिर से मैं एक ही बात कहना चाहूंगा कि मोदी जी के नेतृत्व में चलने वाली सरकार प्रोएक्टिव है, प्रो रिस्पॉन्सिव है और उसको हम पूरा करेंगे. ഈ കാണുന്ന നമ്മൾ മനക്കാന്റെ വീട്. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో తమిళనాడులోని ముల్లపెరియార్ డ్యాం నిండిపోయింది. ఏ క్షణమైనా నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కేరళలో కుంభవృష్టి కురుస్తుండగా ఆ వరద మొత్తం ముల్లపెరియార్ డ్యాంకు వచ్చి చేరుతోంది. గంట గంటకు డ్యాం నీటి మట్టం పెరుగుతోంది. గంగానదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రభావం గంగా హారతిపై కనిపిస్తోంది. గంగ ఉధృతి కారణంగా వారణాసిలో హారతి ప్రదేశాన్ని 10 అడుగులు వెనక్కు జరిపారు ఆలయ అర్చకులు. గంట గంటకు 1 సెంటీమీటర్ చొప్పున గంగానది నీటి మట్టం పెరుగుతోంది. భారీ వర్షాలకు కోస్టల్ కర్ణాటక విలవిల్లాడుతోంది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలను కుంభవృష్టి కుదిపేస్తోంది. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మంగళూరు, బెంగళూరు మధ్య షిరాడి వద్ద 75వ నెంబర్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గ్యాస్ ట్యాంకర్, కారు శిథిలాల్లో చిక్కుకుపోయాయి. జేసీబీలతో క్లియరెన్స్ పనులను చేపట్టారు అధికారులు. నేత్రావతి, ఘటప్రభ నదులు ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్ని భయపెడుతున్నాయి. నేత్రావతిలో నీరు ప్రమాద స్థాయికి చేరింది. రాష్ట్రంలోని 33 తాలూకాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణ రైతులకు రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సుమారు 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా 6,109 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండవ దశలో కలిపి రైతుల ఖాతాల్లో 12,225 కోట్లు జమ చేశారు. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకనే రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో నిర్వహించారు. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో ఇవాళ పండుగ రోజన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే రైతు రుణమాఫీపై 2022లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలోనే మాట ఇచ్చామని, ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. తెలంగాణలో గత ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్కు కొత్త చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉమ్మడి ఏపీకి చీఫ్ జస్టిస్గా పనిచేసిన మదన్ బి లోకూర్ నేతృత్వం వహించనున్నారు. మొదట ఈ కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వం వహించారు. అయితే ఆయనపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారని, ముందుగానే తన అభిప్రాయం చెప్పారని పిటిషన్లో తెలిపారు.
విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమించింది. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ కు వెళ్లిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన మరో 2 ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని అన్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, అది దేవుడి గుడికి సంబంధించిన కండువా మాత్రమే అని అన్నారు బండ్ల. సాయంత్రం కేసీఆర్ను కలుస్తానని చెప్పారు. ఏపీలో సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్రమం తప్పకుండా అప్పులు మాత్రం తీసుకొస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో 3,000 కోట్లను అప్పులు తీసుకురాగా కేవలం 35 రోజుల్లోనే 12,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. తొలుత జూన్ 25న 2,000 కోట్లు, జూలై 2న 5,000 కోట్లు, జూలై 16న 2,000 కోట్లు, తాజాగా మరో 3,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల నిధులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చేది నిధులు కాదు, అది అప్పు అంటూ కుండ బద్దలు కొట్టారు. రుణాల రూపంలో అమరావతికి కేంద్రం నిధులు సమకూరుస్తోందని, ఆ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని కామెంట్స్ చేశారు. అయితే అప్పు కేంద్రం చెల్లిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియాల్సి ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాగా ఈ 15,000 కోట్లపై మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్కటే మాట చెబుతోంది, అది నిధులు కాదు అప్పు అంటూ చెబుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం నిధులు అంటూ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ కామెంట్స్ తో 15,000 కోట్ల నిధులపై అసలు నిజం బయటపడింది. దీర్ఘకాలికంగా ఈ కేంద్ర మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 15,000 కోట్ల రూపాయలు అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కిందే ఇస్తున్నాయి. అది ఏదైనా సరే జనరల్గా మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి 30 సంవత్సరాలకు పైబడి చెల్లుబాటు ఉంటుంది. సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారన్నది పూర్తి వివరాల కోసం వేచి చూడాలి. మరో పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేలా కనిపిస్తోంది. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్న ఆరోగ్యశ్రీని ఎత్తివేసేలా కూటమి మంత్రుల మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్తో సరిపెట్టుకోవాలన్న తీరులో ఆయన మాటలు ఉన్నాయి. మొదటి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు తీరుంది. 2014 నుంచి 2019 మధ్య చికిత్సలు పెంచకపోగా సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఆసుపత్రుల్ని చంద్రబాబు సర్కార్ ఇబ్బందులు గురిచేసింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ప్రాణం పోస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఊపిరి ఆపేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కక్షపూరితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రతిపక్ష హోదాపై స్పీకర్కు రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు గత నెల 24న వైఎస్ జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారని లాయర్ వివరించారు. దీంతో అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ కార్యదర్శికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు పర్యటన ముగిసింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ కు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు వైఎస్ జగన్.
సీఎం చంద్రబాబుకు మాట తప్పడం అలవాటే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల హామీలపై యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజల్ని చీటింగ్ చేశారని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు హామీల అమలుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. కేంద్రాన్ని నిధుల కోసం గట్టిగా అడగలేవని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం, ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం, 1, 2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం ఏళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం అది. శ్రీశైలం డ్యాం త్రివర్ణ కాంతులతో కలకల్లాడుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వాటర్ ఫ్లోని చూసి ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. త్రివర్ణ కాంతులతో జిగేలమంటున్న డ్యాంను చూడటానికి పర్యాటకుల సందడి పెరుగుతోంది. కదులుతున్న ట్రావెల్స్ బస్సులో అదనపు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికురాలి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తోటి ప్రయాణికుల సమాచారంతో బస్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వనస్థలీపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం జరిగింది. గౌతమ్ రెడ్డి అనే వ్యక్తితో బారుకు వెళ్లిన బాధితురాలు అక్కడి నుంచి హోటల్ రూమ్కు వెళ్లింది. మద్యం మత్తులో అదే రూమ్లో పడుకోవడంతో ఇదే అదునుగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. స్పృహ నుంచి బయటకు వచ్చాక గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి కూడా రూమ్లో ఉండటంతో కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. స్నేహితుడితో పాటు మరొకరు తనపై లైంగిక దాడి చేశారని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని రత్నాలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 400 సీసీ కెమెరాలు పరిశీలించి వారం రోజుల్లో దొంగల్ని పట్టుకున్నారు. షామీర్పేట్, మేడ్చల్, సీసీఎస్ పోలీసులతో పాటుగా ఎస్ఓటీ పోలీసులు జాయింట్గా ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 23న అర్ధరాత్రి సమయంలో రత్నాలయంలో చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు 5 పంచలోహ విగ్రహాలను ఎత్తుకుపోయారు. ఈ సొత్తును ముషీరాబాద్లోని స్క్రాప్ వ్యాపారికి అమ్మారు. వారిని విచారించిన పోలీసులు చుట్టుపక్కల 400 సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు దొంగలను పట్టుకున్నారు. దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ పారిశ్రామికంగా ముందడుగు వేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 8% వృద్ధి రేటుతో దేశం దూసుకెళ్తోందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో మాట్లాడారు ప్రధాని మోదీ. 10 ఏళ్ల కాలంలో దేశ బడ్జెట్ను 3 చేశామని వెల్లడించారు. आप सभी ने देखा है कि 10 साल में भारत का मैन्युफैक्चरिंग इकोसिस्टम कैसे ट्रांसफॉर्म हुआ है। हमने मेक इन इंडिया जैसा महत्वाकांक्षी अभियान शुरू किया। हमने अनेक सेक्टर्स में एफडीआई नियमों को सरल किया। हमने मल्टी मॉडल लॉजिस्टिक पार्क बनाए। 14 सेक्टर्स के लिए पीएलआई स्कीम्स लॉन्च की। ऐसे निर्णयों ने मैन्युफैक्चरिंग सेक्टर का आत्मविश्वास नई ऊंचाई पर पहुंचाया है। కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభలో దుమారం రేగింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఇండియా కూటమి సభ్యులు విరుచుకుపడ్డారు. ఒకరి కులాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ ధ్వజమెత్తారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు. ఎన్ని తిట్లైనా భరించేందుకు సిద్ధమన్న రాహుల్ గాంధీ కులగణన చేసి తీరుతామని స్పష్టం చేశారు.
जनगणना की बात बहुत की जाती है। माननीय सभापति जी, जिसकी जात का पता नहीं वो गणना की बात करता है। కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రాన్ని విస్మరించలేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రాన్ని పక్కన పెట్టినట్లు కాదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్పై చర్చకు లోక్సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి. విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్పూర్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్కనున్న ట్రాక్పై ఒరిగింది. దీంతో అదే ట్రాక్పై ప్రయాణిస్తున్న హౌరా ముంబై ఎక్స్ప్రెస్ దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో ఘటన జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు రైల్వే అధికారులు. మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పాయని ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మ్యాంగో ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించారు. దాదాపు 300 రకాల మామిడి పండ్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మామిడి పళ్లతో పాటు వివిధ రకాల మామిడి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఒకే చోట 300 రకాల మామిడి ఉత్పత్తులను చూసి సందర్శకులు లొట్టలేసుకున్నారు. కమింగ్ టు ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో విరాళాలు వెలువెత్తుతూ ఉండగా ప్రచార పర్వంలో తాజాగా 3.6 లక్షల మంది వాలంటీర్లు చేరారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్ రేస్ నుంచి వైదొలిగిన అనంతరం కమలా హారిస్ కు డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీకి మార్గం సుగమమైంది. దీంతో షికాగోలో వచ్చే నెల జరగనున్న పార్టీ జాతీయ సమావేశంలో ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. గరిష్టాల వద్ద మరోసారి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు దీనికి తోడయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 81,349.28 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,230.44 నుంచి 81,815.27 మధ్య కదలాడింది. చివరికి 99.56 పాయింట్ల లాభంతో 81,455.40 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.20 పాయింట్ల లాభంతో 24,857.30 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.8గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇవాళ పసిడి ధర గరిష్టంగా 330 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 63,200 రూపాయలు కాగా 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 68,950 రూపాయలుగా ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా ఉన్నాయి. చెన్నైలో గోల్డ్ రేట్ వరుసగా 300, 330 రూపాయలు తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,650 రూపాయలుగా ఉంది. బంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర 84,500 రూపాయలకు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 2వ మెడల్ దక్కింది. మరో కాంస్యం ఖాతాలో వేసుకున్నారు షూటర్లు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది మను భాకర్, సరబ్జిత్ సింగ్ జోడీ.
కొరియా జంటపై 16-10 తేడాతో విజయం సాధించింది. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలతో చరిత్ర సృష్టించింది హర్యానాకు చెందిన షూటర్ మను భాకర్. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్లో కాంస్యం సాధించింది మను. తాజాగా మిక్స్డ్ ఈవెంట్లోనూ సత్తా చాటింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 2వ పతకం కైవసం చేసుకోవడంపై ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం సాధించిన భారత షూటింగ్ జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ను ఆయన అభినందించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం సాధించడం దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు వైఎస్ జగన్. తెలుగు సినీ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినీ రంగ ప్రముఖుల ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరినా ఎలాంటి స్పందన రాలేదని సోమవారం సినారే జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవంలో తెలిపారు. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని మరోసారి సినీ పరిశ్రమ పెద్దలకు సూచనలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన గద్దర్ అవార్డ్స్ ప్రకటనపై చిరంజీవి స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. సినిమా అవార్డ్స్ను పునరుద్ధరిస్తూ రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీద ఏటా గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని రేవంత్ చేసిన ప్రకటనపై చిరంజీవి స్పందించి ట్వీట్ చేశారు. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం మధ్య వార్ మరింత ముదురుతోంది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న సంచలన నిర్ణయంపై నడిగర్ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ ఏవి స్టార్ట్ చేయకూడదని, నవంబర్ 1 నుంచి షూటింగ్స్ బంద్ చేయాలని డిసైడ్ చేసింది. అయితే ఈ నిర్ణయాలపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలాంటి ముందస్తు సూచనలు, సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ 90 చూద్దాం. మహాదేవ్ చిరంజీవి దర్శకత్వంలో రూపొందుతున్న లూసీ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో రూపొందిన మ్యూజిక్ షా పూర్తి సక్సెస్ మీట్ లేటెస్ట్ గా జరిగింది. బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియా ఫైల్స్ నుంచి జై ఇండియా అని సాగే సాంగ్ విడుదలైంది. పుష్ప 2 నుంచి విడుదలైన పుష్ప అని సాగే పాట యూట్యూబ్ లో ఏకంగా 150 మిలియన్ వ్యూస్ మార్కును టచ్ చేస్తుంది. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో థగ్ లైఫ్ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీలోని తన పాత్రకు లోకనాయకుడు డబ్బింగ్ చెబుతున్నాడు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ ను క్లాస్ టచ్ ఇచ్చి పూర్తిగా మాస్ గా చూపించబోతున్నాడట హను. రజనీకాంత్ జైలర్ మూవీ మంచి విజయం సాధించింది. 2వ పార్ట్ కూడా రాబోతోంది. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ ను 8 కోట్ల ఖర్చుతో రూపొందిస్తున్నారట. ఈ భారీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను 1000 మంది ఆర్టిస్టులతో చిత్రీకరిస్తున్నారట. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తుఫాను మూవీ నుంచి లేటెస్ట్ గా స్నీక్ పీక్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.